శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కూటమి రెండేళ్ల ప్రభుత్వ పనితీరుపై జగన్ ఫైర్ అయ్యారు. కాగ్ రిపోర్టును ప్రస్తావిస్తూ ఎక్స్ లో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అవినీతి వల్లే ఆర్థిక పరిస్థితి దెబ్బతిందంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిఎస్డిపి వృద్ధి రేటుపై చంద్రబాబువి అబద్ధాలంటూ చెప్పారు జగన్. కాగ్ లెక్కలు చూస్తే చంద్రబాబు చెప్పింది పూర్తిగా అబద్ధమని తెలుస్తోందంటూ అన్నారు. వేగంగా అభివృద్ధి చెందే రాష్ట్రాల్లో పన్ను వసూళ్లు ఎక్కువగా ఉండాలంటూ చెప్పారు జగన్. కానీ ఏపీలో పన్ను రాబడులు 3.22% పడిపోయాయంటూ జగన్ చెప్పారు. ఇక చంద్రబాబు ప్రభుత్వ విధానాలు అవినీతి వల్లే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదంటూ ట్వీట్ చేశారు. అభివృద్ధిలో దూసుకుపోతున్నామంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే అభివృద్ధి సంపద సృష్టి అంటూ ప్రచారం చేస్తున్నారని వైఎస్ జగన్ నిలదీశారు. 2025-26 ఆర్థిక సంవత్సరపు కాగ్ నివేదికలు చూస్తే పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. కానీ చంద్రబాబు మాత్రం ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర డిఎస్డిపి వృద్ధి రేటు 10.75% నమోదైందంటున్నారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాలు 3.22% తగ్గిపోయాయి. ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే అక్కడ పెట్టుబడులు వినియోగం పెరుగుతాయి. అందువల్ల ప్రభుత్వానికి పన్ను వసూళ్లు కూడా పెరుగుతాయి. కానీ ఏపీలో 3.22% తగ్గడం అంటే అర్థం ఏంటంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. మా ప్రభుత్వం చివరి సంవత్సరంలో రాష్ట్ర పన్నుల ఆదాయాలు 85,922.23 కోట్లు. ఆ తర్వాత ఈ 2 సంవత్సరాల్లో కనీసం 8% సాధారణ వృద్ధి నమోదై ఉంటే ఈ ఏడాది 1,219.69 కోట్లకు చేరుకోవాలి. కానీ వాస్తవంగా వచ్చిన ఆదాయం కేవలం 86,552.68 కోట్లు మాత్రమే. మరి చంద్రబాబు చెప్పే సంపద సృష్టి ఇదేనా? గతేడాది ఏపీఎండిసి ద్వారా సమీకరించిన 9,000 కోట్ల ద్వారా కూడా ఎలాంటి సంపద సృష్టి జరగలేదు. గతేడాది ఆదాయాలు తగ్గితే కనీసం ఈ ఏడాదైనా పెరిగేలా చూసుకోవాలి. కానీ చంద్రబాబు కూటమి ప్రభుత్వపు విధానాలు అవినీతి చర్యల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్ళిందంటూ చెప్పారు జగన్.